అందరికీ జై భీమ్. జై భీమ్ దినపత్రికలతో పాటు వివిధ దినపత్రికల్లో ఉన్న వార్తలు చదివే అంశం చూద్దాం. ముందుగా దిశ పత్రికలో ఉన్న వార్త చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందనే నమ్మకం. నిజంగా ఇదైతే మనం చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, ఎన్నికల్లో బీసీ వాళ్ళకి వెనుకబడుతనం జరుగుతూనే ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి అట్లనే జరుగుతుంది, ఎస్టీ వాళ్ళకి అలాగే జరుగుతుంది. కానీ స్థానిక ఎన్నికలలో కనుక రేవంత్ రెడ్డి గారు మొన్ననే జరిగింది, డిక్లరేషన్ జరిగింది కదా, ఎస్సీ రిజర్వేషను డిక్లరేషను, బీసీల వాటా ఎంత, ఎస్సీల వాటా ఎంత, ఎస్టీల వాటా ఎంత అని చెప్పి మొన్న డిక్లరేషన్ చేశారు కదా. ఆ డిక్లరేషన్ ప్రకారమే బీసీలకు 42% ఇవ్వాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూద్దాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులు ఆదేశాలు అందినట్లు సమాచారం. గతంలో కామారెడ్డి వేదికగా అధికారిక పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించగా ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సబ్ కమిటీ వేస్తూనే ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఆ వెంటనే కేంద్రానికి పంపింది. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించగా 16 నెలలు కావస్తుంది. గ్రామంలో పాలక వర్గాలు లేక పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీల పదవీ కాలం 2024 జనవరి 31న జిల్లా మండల పరిషత్ గడువు జూలై 24లో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండళ్ళు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు విడుదలయ్యే జాప్యం జరుగుతుంది. త్వరగా ఏటా ప్రభుత్వం 1500 కోట్లు నష్టపోతున్నది. అందుకే ఈ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. అప్పటి వరకు 42% రిజర్వేషన్ల కోసం వేచి చూసిన ప్రభుత్వం ఈ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంలోనే ఇప్పటి వరకు ఎన్నికలు ఆగినట్టు సమాచారం. నిజంగా బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇట్లా వచ్చినప్పుడు కామారెడ్డిలో బీసీ శాతం ఎంత వాటా ఉందో అంత వాటాను మేము డిక్లేర్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించిన నెక్స్ట్ డేనే మా ప్రభుత్వం వస్తే మేము ఎమ్మటే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి దాదాపు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా చేయలేదు. రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ, బీసీ డిక్లరేషను తెర మీదకి అంశం రావడం వల్ల బీసీలకు 42% వాటా అని చెప్పి డిక్లరేషన్ చేసిండు. చూడండి, 15 ఏటా గ్రామ పంచాయతీలతో నిజంగా అస్తవ్యస్తంగా జరుగుతుంది. అసలు సర్పంచులకు నిధులు రాక, బిల్లులు ఇయ్యక గ్రామ పంచాయతీలలో అసలు ఏం జరుగుతుంది. అంతకుముందు వీఆర్ఓలు అంటారు, చూసినావు, వీఆర్ఓలను తీసుకుంటారు కదా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రామ నిధులు ఏం పోతున్నాయి. ఇన్ని రేజ్ ఇంకా 2 సంవత్సరాలు ఇంకెళ్ళంటే నెలకు 1500 కోట్లు అంటే 2 సంవత్సరాలకి ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని లక్షల కోట్లు నష్టపోతుంది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అయితే నిజంగా మనం ఎట్లా చెప్పాలి, ఇక నిజంగా రేవంత్ రెడ్డి అన్న మరి నీకు పరిపాలన వస్తుందో మాకు ఐడియా లేదు. కానీ నువ్వే చెప్తున్నావు ఇక్కడ డిక్లరేషన్, ఏటా ప్రభుత్వానికి 1500 కోట్లు అంటే సంవత్సరానికి ఎన్ని కోట్లు కావాలి చెప్పు. ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి, ఆ డబ్బులు అంతా ఎక్కడ పోతున్నాయి, ఎవరి జేబులలో పోతున్నాయి. ఒక దిక్కు గ్రామ పంచాయతీలలోనేమో ఏమి ఇవ్వకుండా అస్తవ్యస్తంగా తయారై మొత్తం వాళ్ళంతా గిర్పంచులు వచ్చి సెక్రటరీల ముందు ధర్నాలు చేస్తే మాకు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి అడగడము. ఏందన్నా ఇది? ఇదేనా నీ ప్రజాపాలన ప్రభుత్వం అంటే? నువ్వు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇదేనా? నువ్వు ప్రజల్ని పట్టించుకున్నప్పుడు నువ్వెందుకన్నా ప్రజల వ్యవస్థను పట్టించుకోకపోతే ఎట్లా? నీ దగ్గర ఉందని చెప్పి నువ్వు చుట్టూనే చూసుకుంటే మరి నీకు ఉన్న విలేజ్లలో కూడా ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏమి ఇచ్చినావు 2 సంవత్సరానికి వెళ్ళి? ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు ముసలి పింఛన్ రాక వాళ్ళు ఏడుస్తున్నారు. నువ్వు ఇస్తాన్న పింఛన్ 6000 పింఛన్ ఏమైంది?
వికలాంగులకు ఇస్తున్న 6,000 పింఛన్ ఏమైంది? వృద్ధు వితంతులకు 4,000 ఇస్తున్న పింఛన్ ఏమైంది? అది ఇంతవరకు ఎందుకు వస్తలేదు? అది వచ్చినా కూడా గ్రామ పంచాయతీలో లేక వాళ్ళు ఆ డబ్బులు ఏమవుతున్నాయి? ఎవరి జేబులలో పోతున్నాయి? ఏ ఒక్కరోజు నువ్వు ఎంక్వైరీ చేసినావా? ఏ ఒక్కరోజు కానీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినావా? ఏం జరుగుతుంది, ఏం కదా రివ్యూ మీటింగ్ పెట్టి తెలుసుకున్నావా? ఏ రోజు పెట్టలే. ఎవరు ఎక్కడ పోతే నాకేంది, నేనైతే గెలిచినాక దర్జాగా 5 సంవత్సరాలు అయితే నేను దర్జాగా సీఎంగా ఉన్నాగా అనుకుంటే ఎట్లన్నా? నిన్నట్లా దానికోసం నేను గెలిపేయలేదు అన్న, నేను మార్పు కోసం గెలిపించుకున్నాం. ఒక్కొక్కరు నిధులు లేక సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అస్తవ్యస్తం అవుతున్నాయి. అసలు గ్రామ పంచాయతీ అసలు ఏం జరుగుతుంది, ఏం కదా ఇంతవరకు ఎవరికి ఏం తెలియట్లేదు. దీనికన్నా చూస్తే కేసీఆర్ అన్నప్పుడు కొంచెం బెటర్గానే చేసిండు.